మన్యం జిల్లా పాలకొండలో దారుణ హత్యకు గురైన యువతి బిడ్డిక హుషారానికి న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాలు రోడ్డెక్కాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, మరణించిన యువతి కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. సీతంపేట గిరిజన సంత దగ్గర నుంచి ఐటీడీఏ వరకు సుమారుగా 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నేతలు మాట్లాడుతూ ప్రశాంత పాలకొండ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేయడం దారుణమని, మా భద్రతకు గిరిజన చట్టాలు మరింత పటిష్టం చేయాలని, హత్యకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని, అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే జరగాలని కోరారు. నిందితుల ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబానికి అప్పగించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారాలు. నా పేరు బిడ్డిక శ్రీనివాసరావు. జేఏసీ అధ్యక్షులుగా సీతంపేట ఏరియాలో పనిచేస్తున్నాం. ఏదైతే బిడ్డిక ఉసారాని జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఈరోజు గిరిజన సమాజం యావత్తు రోడ్లు ఎక్కడానికి మీ అందరికీ, పాత్రికేయులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఏదైతే ఉసారాని అనే అమ్మాయి ఉద్యోగం రీత్యా అప్లికేషన్ పెట్టుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఆగాచుకులు అనేది ఆవిడని కోపకోసుకొని కారులో ఎక్కించి ఏదైతే అమానుష్యంగా ఆవిడ్ని వేటాడి చంపడంతో పాటు ఆవిడికి చిత్రహింసలు చేసి ఒక బండరాయిని కట్టి చెరువులో పడేసిన ఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీని విషయంలో మేము మొదటి నుండి 6వ తారీఖు నుండి పోరాటం చేస్తున్నప్పటికీ, పోలీస్ సైడ్ నుండి అరెస్టులు చూపించినప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఇంతవరకు సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఏదైతే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఆ యొక్క కుటుంబానికి పరామర్శించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంతవరకు కనిపించలేదు. తూతూ మంత్రంగా నిన్నేదో జయకృష్ణ గారు వెళ్ళారు కానీ ఆయన విషయం ఏం చెప్తున్నారంటే, అవతల వైసీపీ కానీ యువతల ఎవరో మా వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారని చెప్పి రాజకీయ రంగు పులుముతున్నారు తప్ప మేమంతా రాజకీయ రంగు పులమడానికి కోసం ఈరోజు ధర్నాలు కానీ ఇటు చేయలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి కోసమే ఆదివాసీ సమాజం రోడ్డెక్కింది. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఏదైతే అమానుష్యంగా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన గురించి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా 5 కోట్లు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కల్పించి, తద్వారా ఏ అయితే రాయితీలు ఉన్నాయో అన్నీ ప్రభుత్వం ద్వారా కల్పించమని చెప్పేసి ఇప్పటికే కోరినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాధానం రాలేదు. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇప్పుడు వారికి బెయిల్ కోసము సన్నద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వారి మూలాలు దెబ్బతీయాలి. కాబట్టి ఆర్థిక మూలాలు వారు ఉన్నటువంటి ఏదైతే ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వం తీసుకొని ఆ ఆస్తులన్నీ కూడా ఈ యొక్క ఉసారాని కుటుంబానికి అప్పచెప్తేనే తప్ప వారికి విసారాన్ని వారికి ఆత్మకు శాంతి చేకూరదు. కాబట్టి ఆ దిశగా జరిగినంత వరకు గిరిజన జేఏసీ కానీ, మిగతా పెద్దలు కానీ, వివిధ రాజకీయ నాయకులు కానీ, అందరూ మేధావులు కానీ మేమందరం కూడా ఈ న్యాయం ఆ పాప కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.